హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఎందుకు ఇలా రెడీ అయ్యామంటే, ఈరోజైతే మా బాబు బయటకు తీసుకెళ్తున్నారు. బీచ్‌కి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. చాలా రోజుల తర్వాతే బీచ్‌కి వెళ్తున్నామండి. ఈ మధ్యనైతే అసలు మా బావకి ఖాళీ లేదు. సో, బీచ్‌కి కాదు కదా, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాము. సో, ఈరోజైతే అలా తిరుక్కొని వద్దామనేసి ఫిక్స్ అయిపోయాము. మోక్ష ఎక్కడికి వెళ్తున్నాము? బీచ్. ఏం తీసుకెళ్తున్నాం బీచ్‌కి? బోట్. ఇది చూపించు, ఇటువైపు చూపించు. అవి ఓపెన్ చేసి చూపించు. పేపర్ బోట్. పేపర్ బోట్. ఇక్కడ నీ మంచి చూపించు. ఇదిగోండి బోట్ చేసిందంట. బోట్ చేస్తే ఏం చేస్తావు అక్కడ? బీచ్ లో ఇలా వెళ్తుంది. దాంట్లో ఎక్కుతావా నువ్వు? దాంట్లో వెళ్తావా బోట్లో? ఏమ్మా చేసావైతే? డాడీ చేశారా? బీచ్లో వదులుతావా అవి? ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నామండి. మళ్ళీ బీచ్లో కలుద్దాం. మా బావ అయితే డోర్ లాక్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు అందరం వెళ్ళిపోతున్నాం. చిన్ను చిన్ను ఎక్కడికి వెళ్తున్నాము? మా చిన్న పాపకి జడలేయడానికి నాకు 1 అవర్ పట్టిందండి. అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. అలా అనేసి కటింగ్ చేసేద్దామంటే మా బావకి జుట్టు ఉంటే బాగుంటుంది అది అని చెప్తున్నారు. బట్ జడలు అయితే అస్సలు వేయనివ్వట్లేదు. జుట్టు ఉంటే బాగుంటుంది, 2 పిలకలు వేస్తే బాగుంటుందని ఉంచేస్తున్నాను తప్ప. చూడండి, ముందు ఫస్ట్ ఎందుకు వెళ్ళిందంటే ఫ్రంట్ ప్లేస్ కూర్చోడానికి ఇక్కడ ఫస్ట్ వచ్చేసింది. చూడండి, అది ఇద్దరు ఫ్రంట్ ప్లేసే కావాలంటారు. బట్ మా చిన్న పాపకి కూర్చోబెడతాము. మా మోక్ష కూర్చుంటే హైట్ పర్సన్ కదా, మా బావకైతే కనిపించదు ముందుకి. కానీ ముందైతే వచ్చేస్తుంది ఫ్రంట్ ప్లేస్ కోసం. బాయ్. నేను రావద్దా? వచ్చిలా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా అయితే బీచ్కి అయితే వచ్చేసామండి. రుషికొండ బీచ్కి అయితే వెళ్ళాము. చాలా రోజులు అయిందండి బీచ్కి వెళ్ళి. ఎందుకంటే మా బావకు అస్సలు ఖాళీ ఉండట్లేదు. అలా అని చెప్పేసి బీచ్కి అయితే వెళ్ళడం మానేసాము. ప్రతి సండే బీచ్కి అయితే వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే వెళ్ళడానికి వీలవ్వట్లేదు. సో అలా అనేసి వెళ్ళడం మానేసాము. ఈరోజు అయితే బీచ్కి అయితే వెళ్ళాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా. మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ అనుకునేది చిన్ను బోట్లో వెళ్తున్నావా బీచ్ లోపలికి? చిన్ను మామూలు రోజుల్లోనే ఎక్కువ మంది ఉంటారు, అలాంటిది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే మా పిల్లలు అయితే బోట్లు తీసుకొచ్చారండి. ఇంటి దగ్గర అయితే వాళ్ళ డాడీ మా పాప అయితే బోట్లు చేసుకున్నారు. అవి తీసుకొచ్చి ఇక్కడ బీచ్లో వదులుతుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా తీసుకొని రావడం మాకు కూడా హ్యాపీ అనిపించింది. పట్టుకోమా. బోట్ వెళ్ళలేదు. వాళ్ళు తీసుకొచ్చిన బోట్లతో మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారో చూశారు కదా మీరు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి నిజంగా. మా మోక్ష అయితే స్నానం చేసేస్తాను అన్నది. బట్ మేమే వద్దనేసాము. ఎందుకంటే ఇంకో డ్రెస్ అయితే తీసుకువెళ్ళలేదండి. సో అందుకే మేమైతే స్నానం అయితే వద్దన్నాము. బట్ బీచ్ హలాలతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు.
ఇక్కడ చూడండి మా పిల్లలిద్దరికి నేనైతే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. మా బావ అయితే ఈ వీడియో తీస్తున్నారు. ఆ అలలు అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి. మేము వేరే అంటే అక్కడ చాలా ఫాస్ట్గా రావడం వల్ల అక్కడ నాచు కూడా ఉంది. వేరే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ బీచ్లో అందరూ స్నానం చేస్తున్నారు. ఇక్కడైతే ఓన్లీ రాళ్ళు అట్లాంటివి ఉంటాయి. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే నాచు ఉందని చెప్పి మా మోక్షకైతే నేను వెళ్ళనివ్వట్లేదు. బట్ తనైతే అసలు ఆగట్లేదండి. ఇక్కడైతే మా మోక్ష ఆడుతూ కొంచెం వాటర్ తీసుకువెళ్ళి నోట్లో వేసుకుని ఉందండి. వాటర్ వేసుకున్న వెంటనే ఇదేంటి మమ్మీ ఇంత ఉప్పుగా ఉంది అన్నది యాక్ అంటుంది. ఫస్ట్ టైం అండి తనైతే వాటర్ అక్కడ తాగడం బీచ్లోన. సో తనకి తెలియదు కదా బీచ్ వాటర్ ఉప్పుగా ఉంటుందని చెప్పి వాటర్ వేసుకొని వచ్చి బాగాలేదని అంటుంది. మోక్ష తాగడమే కాకుండా తనకు ఉప్పుకున్నాయి కదా వాళ్ళ చెల్లికి కూడాను తాగు 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 అనేసి అస్సలు ఊరుకోవట్లేదు. ఫైనల్గా అయితే తనకు కూడా కొంచెం వేసేసింది. తను ఎక్స్ప్రెషన్ అయితే మామూలుగా ఇవ్వలేదండి. ఏంటి ఇంత వాటర్ కూడా ఇలా ఉందేమో అనుకుంది ఏంటో మరి. బట్ తన ఎక్స్ప్రెషన్ అయితే చూడడానికి చాలా చాలా క్యూట్గా ఇచ్చిందండి. అంత బాగుంది. ఇక్కడైతే నేను MS క్రియేషన్స్ అని రాద్దాం అనుకున్నాను. బట్ మా పాప అయితే అసలు నేను రాస్తుంటే చెరిపేస్తుందండి. ఇంకేం చేస్తాను MMS అని రాశాను అంతే. MS అని రాశాను. తెలుసు కదా MS అంటే ఏంటో నా ఛానల్ నేము. అలా అనేసి అక్కడ రాద్దామని అలాగా రాశానండి. అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు. చాలా డేస్ అయింది కదండి బీచ్కి వెళ్ళి. సో ఆడుకుంటున్నారు కదా అనేసి నేనైతే వదిలేశాను. ఏం చక్కగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇంట్లో అయితే ఎప్పుడు కొట్టుకుంటారు. ఇద్దరు కూడా ఒకటైపోయి అక్కడ ఇసుక తీస్తున్నారు. ఇసుక తీయడమే కాకుండా అక్కడైతే మాకు ఒక కొని మళ్ళీ బీచ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి. నిజంగా చెప్పాలంటే బీచ్ నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. బట్ ఏం చేస్తాము మా బావ అయితే అడ్మిషన్స్కి వెళ్తున్నారు కదా. సో తను అయితే డ్యూటీకి టైం అయిపోతుంది తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మా చిన్ను చూడండి ఇక్కడ అసలు రానంటూ వెనక్కి ముందుకేనే వస్తుంది. బట్ ఏం చేస్తాము ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికైతే వచ్చేసామండి. పిల్లలకైతే ఐస్ క్రీమ్ కొన్నాము, తింటున్నారు. సో ఈరోజు వీడియో అయితే ఇంతేని. మంచిగా రెడీ అయ్యి వెళ్ళాము. ఇప్పుడు చూడండి జుట్టు అంతా ఎలా పీకిపోయిందో. సో బీచ్లో అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడైతే వచ్చేసాను, వంట చేయాలి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.